హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈస్ రేవతి. ఫ్రెండ్స్, మనమైతే నిన్న వీడియోలో మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని కమెంట్స్ అయితే మీకు షేర్ చేశాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఈ వీడియోలో మీకు క్లియర్గా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తుంటారో ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ని ఆల్ ప్రెస్ చేయండి. అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన ఛానల్లో మంచి మంచి బిజినెస్ టిప్స్ కానీ అలాగే మనీ సేవింగ్స్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దాంతో పాటు మీరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యి మనకి ఇప్పుడు 50K దగ్గరలో ఉన్నాం కాబట్టి మీ సపోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో రెగ్యులర్గా వాచ్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఈ వీడియో కంపల్సరీగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి యాక్చువల్గా చాలా మంది డౌట్స్ ఏంటంటే, అక్క ఈ మసాలా బిజినెస్ మేము లేడీస్ ఎలా చేయగలుగుతాము, మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్యాకింగ్ ఎలా చేయాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ప్యాక్ చేసి ఇస్తాము, మీ ఇంటికి ఇచ్చిస్తాము, మీరే సేల్ చేయండి, ఇలా ప్రతి కూడా కమెంట్స్ అడుగుతుంటారండి. ఫ్రెండ్స్, అలా అయితే అస్సలే కాదండి. ఎందుకంటే మీరు ప్యాక్ చేసి పంపించాలన్న ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. ఇది ఏంటి, యాక్చువల్గా మనం ఇంటికాడే ఉండే చేసుకునే లేడీస్కి ఉపయోగపడుతుంది అనే మెయిన్ కాన్సెప్ట్ ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది మనం ఈ మసాలా బిజినెస్తో మీకు ఈ వీడియో రూపంలో మీకు షేర్ చేస్తున్నానండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఏవైనా ఒక 4 ఐటమ్స్ గ్రామ్స్ వైజ్గా కానీ లేదా కౌంటింగ్ రూపంలో కానీ ఒకసారి క్లియర్గా చెప్పండి సిస్టర్, మాకు ఇప్పుడు కొత్తగా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము, సో ఆ వీడియోస్ అన్ని మేము ఫైన్ చేయలేకపోతున్నాము, ఒకసారి మళ్ళీ మా కోసము మీరు ఏవైనా ఒక 4 ఐటమ్స్ తీసుకొని గ్రామ్స్ వైజ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి మన కొత్త సబ్స్క్రైబర్ అడగండి. సో వాళ్ళ కోసం మనం ఎనీ 4 ఐటమ్స్ తీసుకొని ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్తామండి. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి మీకు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లవంగాలు చెప్తానండి. సో ఈ లవంగాలు వచ్చేసి మనకి దగ్గరగా ఒక 17 నుంచి 16 పీసులు లేదంటే 18, అంటే సైజెస్ని బట్టి మనమైతే ఇవి కౌంట్ చేసుకొని వేసుకోవాలండి. మనం ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదు, ఎందుకంటే వీటి కాస్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం అని చెప్తున్నానండి. సో ఇవైతే మనం ఇట్లా కౌంట్ చేసి వేసుకుంటే చాలా చాలా బెస్ట్, క్వాంటిటీ వైజ్గా కానీ మనం మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ ప్రాఫిట్ కానీ. సో దాని విధంగా చూసుకుంటే కూడా చాలా మనకి యూస్ఫుల్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మరాఠీ మొక్క అండి. సో ఈ మరాఠీ మొక్క కూడా వచ్చేసి ఏంటంటే మనకి పెద్దవి అయితే 4, లేదు మరి చిన్న చిన్న సైజ్ క్వాంటిటీని బట్టి చూసుకోవాలండి. సో అవి కూడా ఉన్నాయనుకోండి, ఒక 3 or 4 అవి మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ క్లియర్గా సరిపోతుంది కదండి, క్లియర్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మీకు లవంగాలు అలాగే ఈ మరాఠీ మొక్క 2 చూపించాను కదండి, మరొక 2 ఐటమ్స్ చూపిస్తాను. సో ఎవరైతే ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తుంటారో సో రెగ్యులర్గా ఫాలో అండి, మనకి లేడీస్కి అందరికి కూడా యూస్ఫుల్ ఒక మంచి వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలాచీ అండి. సో ఇలాచీ వచ్చేసి మనకి 4 లేదంటే 5 వేయాలండి, అంతకంటే ఎక్కువ వేయకూడదు. సో ఇవి కూడా కౌంటింగ్ చేసుకుంటూ వేయాలి. ఇది మనము ఇంటికాడ చేసుకునే బిజినెస్ అండి. మనం ఈ బిజినెస్ లో డైలీ ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసినా చాలు. అంటే అన్ని ఐటమ్స్ కూడా మనం ప్యాక్ చేసి గంటలు గంటలు కూర్చొని ప్యాక్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి. మీకు ఏదైనా తక్కువ క్వాంటిటీలో 3 ఐటమ్లు చాలు, జస్ట్ 3 ఐటమ్లు 1 గంట కూర్చొని ప్యాక్ చేయండి. ఒక 4 షీట్లు ప్యాక్ చేసుకొని 1 గంట మార్కెటింగ్ చేసుకోండి, ఈజీగా సేల్ అయిపోతుంది. అంటే మీరు రోజుకి ఒక 2 to 3 అవర్స్ కష్టపడ్డా ఎంతో కొంత మీకు ప్రాఫిట్ అయితే ఈజీగా వస్తుంది. ఇది ఒక మీకు అంత టైం లేదు, మాకు ఈ బిజినెస్ మీద టైం చేయాలంటే ఇంట్లో పని అది అలా అన్న లేడీస్కి కూడా సో ఈ విధంగా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. మరి ఒక 2-3 అవర్స్ మాత్రమే టైం స్పెండ్ చేసి ఈ మసాలా బిజినెస్ మనం ప్యాక్ చేసుకొని కూడా ఈజీగా సేల్ చేసుకుంటూ కూడా మనకి ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది, మనకి ఎంతో కొంత మంచి అమౌంట్ వస్తుందని చెప్తున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మిరియాలు. సో మిరియాలు అనేది కూడా మనకి చాలా చాలా కాస్ట్ ఎక్కువ. సో మేము ఇంతకుముందు చెప్పిన ఈ 3 ఐటమ్స్ అన్ని కూడా మనం ఇంతకుముందు అన్ని కూడా కౌంట్ చేసి వేసుకున్నామండి. సో ఇవన్నీ కూడా మనము కౌంట్ చేసుకున్న ఐటమ్సే. ఏవేవి? మరాఠీ మొక్క, ఇలాచి అండ్ లవంగాలు, ఈ 3 కూడా మనం కౌంట్ చేసుకు వేసుకోవాలి. అండ్ మనము నెక్స్ట్ వచ్చేసి గ్రామ్స్లలో ఎలా వేసుకోవాలి, ఏ ఐటమ్స్ వేసుకోవాలంటే ఇక్కడ చూడండి. సో గ్రామ్స్లలో మొదటిగా చూపిస్తుంది మీకు మిరియాలండి. సో ఈ మిరియాలు వచ్చేసి 2 to 3 గ్రామ్స్ అయితే వేసుకోవాలి. అది ఒకవేళ సైజెస్ని బట్టి ఉంటే 4 కూడా వేసుకోవచ్చు. లేదు మాకు గ్రామ్స్ లేదు మేడం, మిషన్ లేదు, అది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము అనుకునే వాళ్ళు, మనకి చిన్నపిల్లల టానిక్స్ మూతలు ఉంటాయి కదండి ఇంట్లో, అలా టానిక్ మూతల్లో మనం ఏదైనా ఒక ప్యాకెట్ ఇలా తీసుకొని పిన్ చేసేసి దాంట్లో వేసేసి చూడండి. దాన్ని మనకి ఇప్పుడు ప్యాకింగ్ చేసే దాంట్లో గ్రామ్స్ వైజ్గా వేసుకునేది వచ్చేసి మిరియాలండి. సో ఈ మిరియాలు వచ్చేసి మనకు మిషన్ లేదు, మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం సిస్టర్, కొనలేదు, సో మాకు ఇంకేదైనా ఒక ఐడియా చెప్పండి అనేసి మన సబ్స్క్రైబర్లు ఆల్రెడీ అడుగుతారనేసి మళ్ళీ చెప్తున్నానండి. మన ఇంట్లో ఆల్రెడీ పిల్లలు టానిక్ పూతుంటారు కదా, సో ఆ టానిక్ పూతులు మనం కట్ చేసి వేసుకొని ఒక మార్కర్ తీసుకుందాం, టిక్ చేసుకున్నాం అనుకోండి, సో ఆ మార్కర్ ద్వారా కూడా మనము ఇలా కొలుచుకోవచ్చు అన్నమాట.
సో అదే నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు. లేదు సిస్టర్ మేమైతే ఖచ్చితంగా మిషన్ కొంటాము, ఆ మిషన్ ద్వారా వేసుకుంటాము అంటే కూడా మిషన్ చేసుకోవచ్చు అండి. సో ఈ రోజు అయితే మీకైతే ఎనీ 4 ఐటమ్స్ గురించి ఈజీగా చెప్పానండి. సో మంచిగా చేసుకుంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది. మన లేడీస్ కి బయటకు వెళ్ళి కష్టపడలేకుండా ఇంటికాడ ఉన్న వాళ్ళకి, ఇది లేడీస్ కాదండి జెంట్స్ కి కూడా ఉపయోగపడుతుంది. అలాగే పెద్దయిన ఏజ్ అయిన వాళ్ళకి కూడా ఇంటికాడ కూర్చొని ఖాళీగా కూర్చోవాలమ్మా ఇబ్బందిగా ఉంది పని చేయలేమంటారు. సో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు, చేసుకుని హ్యాపీగా సేల్ చేసుకోండి. మనం కష్టపడి చేసుకుని మార్కెటింగ్ చేసుకుంటే మనకి బిజినెస్ లో మంచి ప్రాఫిట్ ఉంటుందండి. ఏ బిజినెస్ అయినా చేయాలన్నా కొద్దిగా కష్టంగా ఉంటది. కాకపోతే మనం ముందుకు వెళ్ళి ప్రయత్నిస్తేనే సక్సెస్ అవుతాము. నేను చెప్పిన ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చాలా మంది కూడా చేశారండి, చేస్తున్నారు కూడా. ఒకసారి మీ ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఓల్డ్ వీడియోస్ అన్ని కూడా మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఈ మసాలా బిజినెస్ చేస్తూ ఇప్పుడు ఇంతకు ముందు అయితే చాలా మంది చేస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీకు ఇవి కాకుండా అంటే లైక్ ఈ మసాలా బిజినెస్ కాకుండా ఇంకా వేరే బిజినెస్ అంటే ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది ఏంటి ఇప్పుడు టిఫిన్ బాక్స్ కావాలి, సో అట్లా కుకింగ్ వీడియోస్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు మీరు కమెంట్స్ చేయండి. మీకు ఈజీగా అయిపోయి కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. సో అది అంటే ఓన్లీ 1 ఐటమ్ తోని మీకు 3 టిఫిన్స్ వచ్చేటివి ఏమైనా ఒక ఐడియాస్ టిప్స్ చెప్పండి సిస్టర్ అంటే కూడా నేను క్లియర్ గా మీకు ఈజీగా అది ఒక 5 to 10 minutes అయిపోయి మంచి వీడియోస్ అయితే చేస్తానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన మసాలా బిజినెస్ లో 4 వీడియోస్ గురించి క్లియర్ గా చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక 4 ఐటమ్స్ గురించి క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ అయితే మనం గ్రామ్స్ వైజ్ గా చెప్పుకుంటూ వెళ్తూ మళ్ళీ మార్కెటింగ్ ఎలా చేయాలి, సో మనం స్టాక్స్ కానీ కవర్స్ కానీ అట్టలు కానీ ఎలా దొరుకుతాయి, సో అవి కూడా మీకు క్లియర్ గా నెక్స్ట్ వీడియో చెప్తుంటానండి. సో అండ్ ఇంకొకటి వచ్చేసి మసాలా బిజినెస్ కాకుండా ఇంకేదైనా చెప్పండి అక్క అని అడుగుతారు. సో ఇప్పుడైతే మనకు అందరికీ తెలిసిందే రీసెల్లింగ్ బిజినెస్ వాట్సాప్ త్రూ ద్వారా చాలా రన్ అవుతుంది. సో మీకు ఎవరికైనా సరే మీకు వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తూ ఇంటికాడే కూర్చొని మీరు కూడా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నా, అయితే రీసెల్లింగ్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీరు కూడా మంచిగా మనీని ఎర్న్ చేసుకొని ఇంటికాడ ఉండి వాట్సాప్ త్రూ ద్వారా కూడా మీరు 0 ఇన్వెస్ట్మెంట్ తో మంచి బిజినెస్ అయితే చేసుకుంటూ మీరు కూడా మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వమని చెప్పండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మన ఛానల్లో రాజారాణి తెలుగు ఛానల్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక 4 ఐటమ్స్ తో మీకు ఈజీగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.